అందరికీ నమస్తే. వెల్కమ్ టు Z4 న్యూస్ మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజు న్యూస్ అనాలిసిస్కి సంబంధించి మీ ముందు ప్రధాన దినపత్రికల్లోని హెడ్లైన్స్ వాటి అనాలిసిస్ని మీ ముందు ఉంచుతున్నాం. ఈరోజు దానిలో భాగంగా మనం చూసినట్టయితే మొదటగా వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో కేసీఆర్ గారి ఫ్యామిలీ పైన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. బసవేశ్వర జయంతి వేడుకల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హాజరైనరు. అక్కడ ఆయన బసవేశ్వర జయంతికి సంబంధించిన అంశాలు మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీని దూషించే పనే పెట్టుకున్నాడు. ఆ వార్త ఏందో చూద్దాం. ఆగమైంది తెలంగాణ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోచుకు తిన్నారు. అప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమవుతున్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కడుపు నిండా విషయం, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ ఎందుకు విలన్ అయింది? తెలంగాణ ఇచ్చినందుక? అసెంబ్లీకి ప్రజలకు మధ్యకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? కాళేశ్వరం రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, ఉద్యోగుల భర్తీపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇది మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ సందర్భాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కేసీఆర్ గారు జపం చేయడం, కేసీఆర్ గారు పేరు తీయకుండా ఆయన ప్రతిరోజు రోజు గడవని పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. ఆయన పాలన ఏదైతే మొదటి రోజు మొదలుపెట్టిండో ప్రజాపాలన, ఆ ప్రజాపాలన మళ్ళీ కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన పాలన మర్చిపోయి, ఆయన చేయాల్సిన విషయాలు, చేస్తున్న విషయాలు మర్చిపోయి ప్రతిరోజు కూడా కేసీఆర్ జపమే చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే నిన్న బసవేశ్వర జయంతి వేడుకలో అసలు బసవేశ్వరుడు ఎవరు, బసవేశ్వరుని గొప్పతనం ఏంది, బసవేశ్వరుడు ఈ సమాజానికి సమాజ స్థాపన కోసం ఏం చేసిండు, ఆయన చేసిన పనులు ఏంటి, వాటిని మనం అనుసరిస్తూ ఆయన మార్గదర్శనంలో వెళ్ళాల్సిన కర్తవ్యం ఏంటి, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నది, సమాజ స్థాపన కోసం ఏం చేస్తుంది అనే విషయాన్ని పక్కకు పెట్టేసి పూర్తిగా మళ్ళీ కేసీఆర్ గారి ఫ్యామిలీ మీదనే పడ్డాడు. కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఈయన కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు కేసీఆర్ గారు మొన్న బహిరంగ సభలనే సమాధానం చెప్పడం జరిగింది. నిజంగా కూడా అసెంబ్లీకి రావడం లేదు, ప్రజల మధ్య ఉండడం లేదు అంటే రోజు ఆయన ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు. ఆ విషయం చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ప్రజల మధ్య అంటే ఆయన దగ్గరికి కొన్ని వందల మంది, వేల మంది రోజు కలుసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆయన బయటకు వెళ్ళి ఏదైనా కార్యక్రమంలో హాజరు కావాలి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలని అంటే దానికంటే ఈజీగా సులువుగా ఆయన దగ్గరికే వచ్చి జనాలు కలుస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి నాయకులు కలుస్తున్నారు, వారు మంచి చెడు మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి కూడా ఒక వ్యూహం, దీర్ఘదృష్టితో ముందుకు పోయే పనిలోనే కేసీఆర్ గారు నిమగ్నమై ఉన్నారు. అదొక విషయం. ఇక అసెంబ్లీకి రావడం లేదు అని అంటే నిజంగా కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు అక్కడ చాలా అవమానం జరిగింది ఆయనకు. అసెంబ్లీలో అవమానం జరిగితే నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. గతంలో చూసుకున్నట్టయితే జయలలిత కూడా తమిళనాడుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, గ్రేట్ లీడర్. ఆమె దేశంలోకి వెళ్ళా పరిచయం అవసరం లేని పేరు ఆమెది. ఆమె కూడా అసెంబ్లీలో ఆమెకు అవమానం జరిగితే ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టలే, మళ్ళీ సీఎం అని అడుగు పెట్టింది. అంటే ఈ రకంగా అవమానం జరుగుతుంది అనే విషయం పక్కకు పెడితే అసెంబ్లీలకు వెళితేనే నాయకులు అని అంటే అది తప్పు. నిజంగా కూడా అసెంబ్లీకి వెళ్ళాల్సిన సమయంలో వెళ్తాడు. అక్కడ వాతావరణం బండబూతులు మాట్లాడుతుంటే అసెంబ్లీకి వచ్చి నేను ఏం చేయాలి? ఏదైతే ప్రజలకు సంబంధించిన చర్చలు జరుగుతుంటే, నిర్మాణాత్మకమైన చర్చలు జరిగితే నా అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ రకంగా సైడ్ ట్రాక్ చేసే విషయాలే అసెంబ్లీలో జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఇలా జరుగుతుంది, దానికి నేను రావాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ సరైన విధంగా వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ విషయం. అంటే కాళేశ్వరం రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వీటన్నిటికీ కూడా చర్చలకు సిద్ధమా అంటే ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఛాలెంజెస్ చేస్తూనే ఉన్నారు చాలా విషయాల మీద. మామూలుగా కాదు. అసలు రుణమాఫీ అయింది అని అంటే రుణమాఫీ కొండారెడ్డిపల్లి ఏదైతే మీ సొంత గ్రామం ఉందో అక్కడికే చర్చకు పోదాం, అక్కడ 100% రుణమాఫీ అయిందని అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఆ చర్చకు సిద్ధమై రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వాళ్ళ ఊరు నుంచే చర్చలు ప్రారంభం చేస్తే బాగుంటుందని తెలియజేసుకోవాలి. మనం గతంలో అనుకున్నట్టు ఆయన హోదాను మరిచి మాట్లాడుతుంటూ ప్రతిసారి కూడా నిర్మాణాత్మకంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతే నిజంగా మంచి అవకాశం వచ్చింది. ఆయన పని ఆయన గుర్తింపిస్తుంది, ఆయన మాటలు కాదు. కాబట్టి మాటలతోటే సీఎం అయ్యిండు. ఇప్పుడు మాటలు అవసరం లేదు, ఇప్పుడు చేతలతోటి చూపించి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని కోరుకుందాం. ఇది ఈయన విషయం. దీనికి సంబంధించి
వెలుగు పేపర్లో వచ్చిన అంశానికి సంబంధించి నమస్తే తెలంగాణ ఏ రకంగా ఈ ఐటెం ఇచ్చిందో మనం చూద్దాం. దీనికి కౌంటర్గా నమస్తే తెలంగాణ రాయడం జరిగింది. మళ్ళీ పాపపు కూతలు, 10th ఫలితాలు, బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు, ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలపన, విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి, సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు, బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించిన సీఎం. ఇది రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషయం. కేసీఆర్పై పిచ్చి ప్రేలాపనలు, విద్యార్థుల ముందే సీఎం రోత మాటలు, కేసీఆర్ కిడ్, దళిత బంధు, వృద్ధాప్య పింఛన్లు ఆగలేదా హరీష్ రావు. బీఆర్ఎస్ సభ సక్సెస్తో సీఎం మైండ్ బ్లాంక్ అయింది ప్రశాంత్ రెడ్డి. మహామహులే మట్టి ఖర్చారు రేవంత్ ఎంత దాసో శ్రవణ్. ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కు కౌంటర్గా మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. వారు కూడా చెప్తున్నారు ఏంటంటే నిజంగా కూడా ఈయన స్థాయిని మార్చి అసలు కార్యక్రమం ఏందో దానికి ఉద్దేశించి మాట్లాడకుండా ప్రతి సందర్భంలో అధికారిక కార్యక్రమాల్లో ప్రతి దగ్గర కూడా రాజకీయ విమర్శలే చేస్తున్నాడు అని చెప్పేసి వారు చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా కేసీఆర్ కిట్, దళిత బంధు, వృద్ధాప్య పింఛన్లు, మీరు ఇస్తాన 4000 పింఛన్లు, ఇవన్నీ కూడా హామీలు, ఏదైతే తులం బంగారం ఉందో ఇలా ప్రతి హామీ కూడా మీరు కొత్త హామీలు చేయలేదు, పాత హామీలు కూడా, పాత పథకాలు కూడా ఆపింది నిజం కాదా అని చెప్పేసి హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కేసీఆర్కి కౌంటర్, వీరు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్కౌంటర్. ఇది ఇలా నిన్నటికి సంబంధించి జరిగిన విషయాలు మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా కులగణన, తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి, అవి అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలనే లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేం జరిపే కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఇది మనం చూస్తున్నాం. ఇదొక అంశం అయితే 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నామని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తోంది, ఇది రాహుల్ గాంధీ ఆలోచన. ప్రధానికి ధన్యవాదాలు. సీఎం చారిత్రాత్మక నిర్ణయం, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వ సర్వే తప్పుల తడక, బండి సంజయ్, లక్ష్మణ్ ఈటల. ఇది ఈ అంశానికి సంబంధించిన మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా కులగణన. అసలు కులగణన అంటే ఏంది, కులానికి సంబంధించిన విషయాలు ఎందుకు తేలాలి, ఆ కులం ఆర్థిక పరిస్థితి, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి ఇలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం కోసమే కులగణన అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నిజంగా కూడా అధికారికంగా, ఒక ప్రామాణికంగా, ఒక చట్టబద్ధత ఉండే విధంగా ఆ లెక్కలకు ఎక్కడికి పోయినా కానీ ఒక లీగాలిటీ ఉండే విధంగా కులగణన చేసినప్పుడే దానికి చట్టబద్ధత ఉంటుంది, ఆ లెక్కలకు విలువ ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఈ మధ్యనే రేవంత్ సర్కార్ గారు కూడా మన బీసీ కులగణన అని చెప్పేసి బీసీలతో పాటు అన్ని కులగణన చేసిండు. దాంట్లో అవసరం లేని అంశాలు చాలా కూడా ఉన్నాయి. ఏంటంటే మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, లేకపోతే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడగడం వల్ల కూడా చాలా ఇబ్బంది కలిగి చాలామంది అసలు ఆ సర్వేలో పాల్గొనలేదు. పాల్గొన్న వాళ్ళు కూడా ఏది కూడా నిజాలు చెప్పలేదు. నిజంగా దాంట్లో 90% కూడా ప్రభుత్వం దగ్గర అధికారికంగా లెక్కలు ఉంటాయి. ఎవరికి ఎంత భూమి ఉందో ప్రభుత్వానికి తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎవరికి ఎన్ని ప్లాట్లు ఉన్నాయో తెలిసిపోతుంది. ఇట్లా ప్రతి అంశాన్ని కూడా 90% ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలనే అడిగేసరికి అభద్రతా భావంతో ప్రజలు లెక్కలు సరిగ్గా చెప్పలేదు. చాలామంది కూడా ఆ లెక్కల్లో పాల్గొనలేదు. దానికి చట్టబద్ధత కూడా ఉండదు. ఎందుకనంటే దానికి ప్రామాణికత లేదు. మీరు ఎవరితోటి చేయించినారో దాని శాంటిటీ ఏంది అని చెప్పేసి కూడా రేపటికల్లా క్వశ్చన్ జరుగుతుంది. కాబట్టి అసలు ఆ రిపోర్ట్ను కూడా బయట పెట్టలే. ఏ కులాలు ఎన్ని ఉన్నాయి, చాలామంది డిమాండ్ చేస్తున్నారు మా కులాన్ని లెక్క తగ్గించిరని చెప్పేసి కొన్ని బీసీ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని తోసిపుచ్చి దేశం మొత్తం మీద కూడా ఒకే రకమైన ప్రామాణికతతోటి, చట్టబద్ధతతోటి మేము కులగణన చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వము, ఏ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. ఈ కులగణన వల్ల అసలు ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, ఆ కులానికి సంబంధించిన వాటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారిని కింది స్థాయిలో ఉన్న వ్యక్తులను అప్లిఫ్ట్మెంట్ అంటే పైకి తీసుకురావడంలో వారి అభ్యున్నతి కోసం చేయాల్సిన పథకాలు ఏ రకంగా తీసుకోవాలి, అసలు తీసుకున్న పథకాలు కూడా బీసీలు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ తీసుకున్న పథకాలు కూడా కింది వరకు ఇప్పటి వరకు ఎంత చేరినాయి అనే లెక్కలు కూడా తేలిపోతాయి. నిజంగా కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అభ్యున్నతి కోసం చాలా రకాల పథకాలు తీసుకొచ్చారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎన్ని కార్పొరేషన్లు తెచ్చినప్పటికీ ఆ నిధులన్నీ పక్కదారి మల్లుతున్నాయి. ఆ నిధులు కింది స్థాయికి నిజమైన అర్హులకు చేరకుండా
ఉన్నది కాబట్టి ఈ సర్వే వల్ల ఒక ప్రామాణికమైన రిజల్ట్స్ మనకు తెలుస్తాయి. అసలు ఏ పరిస్థితి ఏంది, ఏ కులం ఏందని తెలిసిపోతే దానికి సంబంధించి నిజమైన పథకాలను ఆ పథకాలు కిందికి ఎలా చేరే విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా సక్సెస్ఫుల్గా ఈ కులగణన జరగాలి, దేశం మొత్తం కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుందాం. నిజంగా కూడా కులగణన అంటే జనాభా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు మనం ఊర్లలో చూస్తుంటాం, జనాభా లెక్కలు చేస్తుంటారు. ఆ జనాభా లెక్కలతో పాటే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా దేశం మొత్తం దీంట్లో ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి పాల్గొంటుంది. కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రయోగంగా కావాలని కోరుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే హద్దు మీరొద్దు, బార్డర్లో కాల్పులపై పాక్కు ఇండియా వార్నింగ్, ఇరు దేశాల మధ్య హాట్లైన్ సంభాషణ, ఢిల్లీలో బిజీగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ విదేశీ హోంశాఖ మంత్రులతో భేటీలు, జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు, చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి, పాక్ ఫ్లైట్లకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్, పాకిస్తాన్ ఆర్మీ మిస్సింగ్, రావల్పిండిలో దాక్కున్నారని వార్తలు, దేశం విడిచి పారిపోయారంటూ కామెంట్, లాహోర్లోనే హఫీజ్ సయీద్ మకాం, ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత, హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ పాక్ బుకాయింపులు. ఇది మనం చూసినట్టయితే పాకిస్తాన్కి సంబంధించి దేశం మొత్తం ఒక రకంగా వెయిట్ చేస్తుంది. ఏంటి అని అంటే అసలు యుద్ధం జరుగుతుందా, జరిగితే పరిస్థితి ఏంది అని చెప్పేసి దీనికి సంబంధించిన వార్తలు కనుక మనం చూసినట్టయితే హద్దు మీరొద్దు అంటే ఇప్పటికి కూడా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుంది. బార్డర్లో చాలా మటుకు ప్రతిసారి చేసే పని ఏంది అని అంటే బార్డర్లో సైన్యాన్ని డైవర్ట్ చేస్తూ వారు వేరే యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఏదైతే బార్డర్లో సైన్యాన్ని ఒకవైపు మోహరించి ఇక్కడ అలర్ట్ చేసి వారు వేరే రకంగా కూడా టన్నెల ద్వారానో వేరే ద్వారానో భారతదేశంలోకి అక్రమంగా తీవ్రవాదులను చొరబాటు చేసే పరిస్థితి చాలాసార్లు దొరికారు, కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు. ఇది జరుగుతుంది. కవ్వింపు చర్యలు అంటే అసలు అంటే కాల్పుల విరమణ ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మన దగ్గర బార్డర్లో కాల్పుల విరమణ, ఎవరు కూడా స్వచ్ఛందంగా ఫైరింగ్ చేయదు. ఏదైనా అనుకోని పరిస్థితి ఉంటేనే అది చేయాలి. కానీ నిజంగా పాకిస్తాన్ ఈ నియమాన్ని తుంగలో కొట్టి ప్రతిసారి కూడా కాల్పులు చేస్తుంటుంది. ఆ కాల్పులు చేసి కవ్వింపు చేస్తూ రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. అక్కడ యుద్ధానికి సిద్ధమని చెప్తున్నారు ఒక రకంగా, అసలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనబడతలేడని చెప్పేసి ఇంకో రకంగా వార్తలు ఉన్నాయి, రావల్పిండిలో ఉన్నాడని చెప్పేసి వార్తలు ఉన్నాయి. కానీ అసలు అక్కడ కూడా తిరుగుబాటు అయ్యే పరిస్థితి ఉంది. సైన్యంలోనే ఒక చర్చ జరుగుతుంది, అక్కడ ప్రజలు ఆగమాగం ఉన్నారు. నిజంగా యుద్ధం జరిగితే పరిస్థితి ఏంది అని చెప్పేసి అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైతే ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల కూటమి ఉందో ఐక్యరాజ్య సమితి వేరే దేశాలు కూడా ఆపాలని కొంతవరకు ప్రయత్నం చేస్తుంటే మన దేశం కూడా చాలా దేశాలకు అంటే G20 దేశాలకు చెప్పడం జరిగింది. అసలు ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఏదైతే తాలిబాన్ అనే తీవ్రవాద సంస్థ అనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏలుతుందో ఆ తాలిబాన్ కూడా భారత్కే మద్దతుగా ఉన్నది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే పాకిస్తాన్ విడగొట్టాలని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందో అది కూడా భారత్కు మద్దతు ఉన్నది. అసలు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక చైనా తప్ప, ఒక తుర్కియా దేశం అనే రెండు తుర్కియా చైనా తప్ప పాకిస్తాన్కి ఏది కూడా మద్దతుగా లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒంటరై భయాందోళనకు గురై చర్చలు జరపాలి, మాట్లాడుకుందాం, కూసుందాం అని అంటుంది. నిజంగా కూడా ఈ కుసురును మాట్లాడుకుని పక్కకు పెట్టి ఒకసారి గట్టిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ఇది నిన్నటి అంశం. నిన్న దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా జరిగినాయి. అసలు ఈ క్రూరుడు మనం ఈ ఫోటో కనుక గమనించినట్టయితే హఫీజ్ సయీద్ అనే వ్యక్తి, ఈయన గురించి అంతర్జాతీయ స్థాయిలో కోపం ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికాతో సహా అన్ని దేశాలకు పాకిస్తాన్ మీద ఇంత ద్వేషం పెరగడానికి కారణమైన వ్యక్తి ఈయన హఫీజ్ సయీద్. ఈయన వల్ల లష్కర్-ఏ-తోయిబా సంస్థ యొక్క చీఫ్గా ఉన్నట్టు ఈయన ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈయన బారిన పడ్డాయి. చాలా దేశాల్లో ఉగ్రవాద కార్యక్రమాలకు ఈయన మద్దతు ఇస్తున్నాడు. కొన్ని దేశాల్లో బాంబు పేలుళ్ల వెనుక కూడా ఈయన పాత్ర ఉంది. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి లష్కర్-ఏ-తోయిబా చీఫ్ అయినటువంటి హఫీజ్ సయీద్ను దాచిపెట్టి పాకిస్తాన్ అబద్ధాలు చెప్తుంది. మేము జైల్లో పెట్టినమైనను మా దగ్గర కూడా తీవ్రవాద బాధిత దేశంగా ఉన్నది, మా దగ్గర కూడా బాంబులు వెళ్తున్నాయి కాబట్టి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిన 31 సంవత్సరాలు అని చెప్తుంది. కానీ నిజం ఏంది అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, లాహోర్లోనే హఫీజ్ మకాం, అత్యంత సౌకర్యవంతమైన జీవితం, ఇంటి చుట్టూ పాక్ భద్రతా బలాలు, ఇది ఈయన యొక్క పరిస్థితి. నిజంగా కూడా పాకిస్తాన్ అనేక సార్లు దొరికిపోయింది. మేము తీవ్రవాదులకు అడ్డాగా ఉన్నది, తీవ్రవాదుల క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పాకిస్తాన్గానే మారిపోయిందని చెప్పేసి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అమెరికాకు కూడా కోపం ఏంది అని అంటే ఒసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన అల్-ఖైదా సంస్థ అధినేతగా ఉండి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి, అగ్రరాజ్యం అమెరికా సైతం గడగడలాడే విధంగా
ట్విన్ టవర్స్ని పేల్చివేసి అమెరికాతో పాటు ప్రపంచాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసిన వ్యక్తిని పాకిస్తాన్ దాచిపెట్టి అక్కడే ఉంచుకున్నది. దానికి వ్యతిరేకంగా అమెరికా పోయి వాళ్ళ పాకిస్తాన్ దేశంలోనే దిగి సర్జికల్ స్ట్రైక్ చేసి ఆయనను మట్టుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక తీవ్రవాద దేశంగానే ముద్రపడ్డది. మనం కూడా భారత్ తీవ్రవాద దేశంగా ముద్ర వేయడంలో మనం కూడా సక్సెస్ అయినాం. ఇది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తే నెక్స్ట్ ఈనాడు పేపర్ కూడా 10లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత 10th ఫలితాలకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. 10లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత 92.78% పాస్. జూన్ 3 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన సీఎం. శిర్పా కృతి 596 మార్కులతోటి కృతి నిమ్మ అంచిత 596 మార్కులతోటి టాపర్గా నిలిచారు. ఈసారి మొదటిసారిగా చాలా రోజుల గ్యాప్ తర్వాత మార్క్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ మార్క్స్లో అసలు స్టేట్ ర్యాంక్స్ గతంలో ఉండేటి స్టేట్ ర్యాంక్స్ తీసేసినప్పటికీ టాపర్గా మనకున్న రికార్డుల ప్రకారం పేపర్స్ వేయడం జరుగుతుంది. అది 596 మార్కులతోటి కృతి అగ్రస్థానంలో ఉంది. నిమ్మ అంచిత కూడా సేమ్ మార్కులతోటి వీరిద్దరు టాప్లో ఉన్నారు. నిజంగా ఉత్తీర్ణత సాధించిందో ఇప్పటివరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంతవరకు రాని ఎక్కువ మంది కూడా పర్సంటేజ్లో పాస్ అయ్యారని చెప్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మంచిగా కష్టపడి ముందుండాలని కోరుకుందాం. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా లైఫ్ అనేది దీంతోటే స్టార్ట్ కాలేదు, దీంతోటే అయిపోదు. కాబట్టి ఇప్పుడిప్పుడే మీరు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి. 10+1 10+2 ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కానీ లేకపోతే ఇంకా ఎక్కడికైనా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రూవ్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి, అక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చి నేను బాధపడాల్సిన అవసరం లేదు, ధైర్యంతో ముందుకెళ్ళాలని కోరుకుందాం. ఇక్కడ ఒక ముఖ్య వార్త ఈనాడులో చూసినట్టయితే అంతంతా మాత్రంగానే అంతర పంట. దేశంలో 12వ స్థానంలో తెలంగాణ. ప్రధాన పంటలపైనే అన్నదాతల ఆసక్తి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడి. మనం చూసినట్టయితే ఇది ఒక వార్త మెయిన్ పేపర్లో హెడ్డింగ్గా రావడానికి నిజంగా కూడా అవసరమైన విషయం ఏంటి అని అంటే, తెలంగాణ ప్రాంతంలో వరి దిగుబడి విపరీతంగా పెరిగిపోయింది. నీటి లభ్యత పెరగడము, లేకపోతే రిజర్వాయర్లు పెరగడం, భూగర్భ జలాలు పెరగడం వల్ల వరి పంటను విపరీతంగా వేయడం జరిగింది. ఒకప్పటి శెల్కలుగా ఉన్న భూములు కూడా అచ్చుకట్టి ఇవాళ అన్ని మళ్ళుగా మారిపోయి వరి పంటనే వేస్తున్నారు. మనం కూడా చాలా చూసినట్టయితే మొక్కజొన్న పంట అంతరించిపోయింది, సోయాబీను, వేరుశెనగ, సన్ఫ్లవర్ ఇలా చూసినట్టయితే చాలా పంటలు కూడా అంతరించిపోయినాయి. పత్తి కూడా వేయడం లేదు. అసలు ఈ రకమైన పరిస్థితి అయితే మిగతా వాటికి కూడా డిమాండ్ ఉండాలని అంటే ప్రజలందరూ కూడా డైవర్ట్ ఉండాలి. ఒకటే పంట వేసినట్టే భూమి యొక్క సారం తగ్గిపోతుందనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ వాళ్ళు చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ వరి పంట ఈజీగా ఉన్నదని చెప్పేసి వరి పంటను మాత్రమే పండించే పరిస్థితి ఉంది. దీనివల్ల ఫ్యూచర్లో మిగతా పంటలకు ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అంతర పంటలు ఏదైతే కొన్ని ఇప్పుడు పామాయిల్ పంటల్లో అంతర పంటలు వేస్తుంటారు, ఇట్లా కొబ్బరి తోటలు ఆంధ్రాలో చూసినట్టయితే అంతర పంటలు వేస్తున్నారు. కాబట్టి ఈ అంతర పంటలను ఎంకరేజ్ చేయాలి, మిగతా ప్రత్యామ్నాయ పంటలను కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది. మనం చూసినట్టయితే ఆంధ్రాలో కూరగాయలు, పండ్ల తోటలు, కోకో, అరటి, కంద, పసుపు, జామ, బెండ, మిరప, వంగ, కాకర ఇట్లా అన్ని రకాల కూరగాయలను కానీ మిగతా ఎక్కువ దిగుబడి అంటే వాణిజ్య పంటలు. కోకో అని అంటే కోకో పౌడర్కి చాలా డిమాండ్ ఉంటుంది, వాణిజ్య పంటలుగా వేస్తున్నారు. ఈ రకమైన విషయం ఏంటి అని అంటే నిజంగా ఈ దేశంలో 12వ స్థానంలో ఉంది మనది. కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అంతర పంటలు వేసే విషయంలో కావచ్చు, ప్రత్యామ్నాయ పంటలు వేసే విషయంలో కావచ్చు, రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ కోరుకుంటుంది. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. సేమ్ యుద్ధానికి సంబంధించే ఆంధ్రజ్యోతి ఈ వార్త ఇవ్వడం జరిగింది హెడ్లైన్స్లో. ఏ క్షణంలోనైనా పాక్పై దాడి, సర్వసన్నద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితి వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జైశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మనవైపే. సీసెస్ భేటీలో సైనిక సన్నద్ధపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి. మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది.
దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు, పాకిస్తాన్ సమాచార మంత్రి థరార్ వ్యాఖ్య. ఈ యుద్ధ ట్యాంకర్లతోటి ఇది ఒక క్వశ్చన్ మార్క్ తోటి ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం టీవీల్లో, పేపర్లో అంతటా కూడా ఈరోజు యుద్ధం, రేపే యుద్ధం అనే పరిస్థితి ఉంది. నిజంగా కూడా ఆ పరిస్థితి ఉంది. యుద్ధం వల్ల పరిష్కారం అయ్యే దిశగా ఉంటే ఏం కాదు, కానీ నిజంగా యుద్ధం అవసరమయ్యే పరిస్థితి ఉంటే యుద్ధం చేయాలనే కోరుకుంటున్నారు. ఒక ఎమోషనల్గా ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నది. ఎమోషనల్ సిచ్యువేషన్స్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు అంటే నిజంగా ఆ స్వేచ్ఛ అనేది త్రివిధ దళాలకే ఇవ్వడం జరిగింది. కాబట్టి యుద్ధం చేయాలంటే ఏం చేయాలి, ఆ యుద్ధం వల్ల రెండు దేశాలు నష్టపోతాయి, ఒకే దేశం నష్టపోతుందని ఎప్పుడూ అనుకోదు. యుద్ధమే కనుక జరిగితే పాకిస్తాన్ కూడా అణుబాంబులు ఉన్న దేశమే, భారత్ కూడా అణుబాంబులు ఉన్న దేశమే కావచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా అమాయకులు కూడా బలి కాకుండా నిజంగా ఒక పర్ఫెక్ట్ వేలో యుద్ధాన్ని సర్జికల్ స్ట్రైక్సా లేకపోతే యుద్ధమా లేకపోతే మనం కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి వెళ్ళి అదంతా మనం గతంలో ఆక్రమించింది తీసుకొని ఆ రకంగా బుద్ధి చెప్పడమా ఏదో ఒకటి చేసి ఒక మంచి సమాధానం పాకిస్తాన్కి చెప్పాలని కోరుకుందాం. సాక్షి పేపర్ కనుక చూసినా సాక్షి కూడా ఇదే కొలగనకు ఓకే అనేది ఒక వార్త అయితే, ఈ టిక్ 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 అంటే ఎప్పుడు కూడా యుద్ధం జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి ఇది ఒక వార్త మనం చూస్తున్నాం. కానీ ఒక బాధాకరమైన విషయంగా ఇక్కడ మనం చూస్తున్నాం, మన పొరుగు రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, మన నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అమానుష సంఘటన నిన్న మనం చూస్తున్నాం. దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి. హడావుడిగా కట్టిన నారసీరకం గోడగులి సింహాచలంలో 7 భక్తుల సజీవ సమాధి. కాలమ్స్ లేకుండా ఫ్లైయార్డ్స్ ఇటుకలతో నిర్మాణం. క్యూ లైన్లో వెళ్తున్న భక్తులపై గాలివానకే కూలిన గోడ. చందనచోవిల అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం. 2 లక్షల మంది వస్తారని తెలిసిన ఏపీ సర్కార్ నిలువెల్లా నిర్లక్ష్యం. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయార్డ్స్ ఇటుక వాడొచ్చా? పోస్ట్మార్టంలోనూ రాజకీయమే. జగన్ వస్తున్నారని తెలిసి కేజీహెచ్ నుంచి బాధితుల కుటుంబాల తరలింపు. పోస్ట్మార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ. ఇది నిజంగా కూడా సింహాచలం, సింహాద్రి అప్పన్న అంటారు. సింహాచలం అనేది విశాఖపట్నం సమీపంలో ఒక కొండ పైన కొలువైన క్షేత్రం. నిజంగా అద్భుతమైన క్షేత్రం, మహిమాన్విత క్షేత్రం. సింహాద్రి అప్పన్న అంటారు, నరసింహస్వామి అని అంటారు, అప్పన్న అని కూడా పిలుస్తారు. ఆ సింహాద్రి అప్పన్నకు అక్కడ ఒక అద్భుతంగా ఏముంటుంది అని అంటే అక్కడ ఒక రూపం ఉంటుంది. ఆ రూపం ఏంది అని అంటే ప్లెయిన్గా ఒక గుండు మాదిరిగా కనిపిస్తుంటుంది. సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు చూసినా ఆ రకంగానే కనిపిస్తుంది. దానికి రూపురేఖలు, కళ్ళు, ముక్కు, చెవులు లాంటివి ఉండవు. అక్కడ జరుగుతుంది ఏంది అని అంటే ఏదైతే శిలారూపం ఉంటుందో ప్రధానంగా గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి శిలారూపానికి పూర్తిగా చందనంతో కప్పివేస్తారు. అదొక చరిత్ర ఉన్నది. సింహాచలము అంటే నరసింహస్వామి తర్వాత ఆయన శాంతింపజేయడం కోసం అక్కడ చందనం పెట్టేసి ఆయన శాంతింపజేసారు అనేది ఆ స్థల పురాణం. అది ఏదైతే చందనం ఉంటుందో పూర్తిగా ఉండి ఒక గుండు మాదిరిగానే ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ మొత్తం కూడా చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం చేస్తారు. దాన్నే మనము నిన్నటి రోజున జరుగుతుంది. అది అక్షయ తృతీయ రోజు జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి లక్షల మంది అక్కడికి చేరుకుంటారు. చాలా గొప్పగా ఆ చందనాన్ని కూడా తీసుకోవడానికి పోటీ పడతారు. ఆ చందనం కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతారు. ఇది అక్కడ క్షేత్రం యొక్క విషయం. నిజంగా అక్కడ జరిగింది ఏంటి అని అంటే లక్షల మంది వస్తారు అని చెప్పినప్పటికీ అక్కడ ఏర్పాట్లు సరిగా లేకుండా 1 రోజు 2 రోజులకే అక్కడ ఒక గోడ కట్టడం జరిగింది. ఆ గోడకు అంటే నిన్న భారీ వర్షాలు పడ్డాయి. ఆ భారీ వర్షాలకు ఆ గోడ కూలిపోయింది. శిథిలాల కింద దాదాపు 8 మంది చనిపోయారు. వారు చేసిన తప్పేది. నిజంగా కూడా ఒక కొత్త జంట కూడా ఉన్నది. వారు ఉదయం లేచి మేము దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి అని భక్తితోటి వెళితే దేవాలయం దగ్గర వారి చావును వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇది నిజంగా కూడా వైఫల్యమే. అది ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, ఏ పార్టీ అయినా బాధ్యత వహించాల్సిన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి, ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలి, ఒక సామాన్యుడి ప్రాణానికి విలువ ఉండాలి. ఇదే పరిస్థితి వేరే ఎవరైనా వీఐపీగా వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుండే, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటుండే అంటే వీఐపీలను అయితే దర్శనానికి సపరేట్గా తీసుకుపోయి వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. కానీ సామాన్య భక్తులు రాత్రి 2:30 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళి వాళ్ళు దర్శనం కోసం వేచి చూస్తే వారి చావు అక్కడ రాసి పెట్టడానికి కారణం అక్కడ ప్రభుత్వం, పాలకులు. కాబట్టి ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు న్యూస్ పేపర్స్లోని హెడ్లైన్స్ వాటి అనాలిసిస్ని మనం గమనించినాం. ప్రతిరోజులాగే మీరు కూడా నిజంగా Z4 న్యూస్కు మద్దతుగా మాకు ఇంత బలం ఇచ్చేందుకు Z4 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుందాం. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ప్రతిరోజు కూడా అప్డేట్ మీకు వెంటనే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అభిప్రాయం ఏదైతే అనాలిసిస్కి సంబంధించిన అభిప్రాయాలు, మీ యొక్క సూచనలు ఏమున్నా కానీ కింద కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటూ
మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Z4 News.